నేటి బాలలే రేపటి పౌరులు, ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పుడు నేటి బాలలే రేపటి లుచ్చాలు, ఇది నేటి మాట అనేలాగా ఉంది మీ పిల్లల యొక్క బిహేవియర్. మీ పిల్లల్ని సుకుమారంగా పెంచకండి. కష్టం వస్తే ఎలా బ్రతకాలో వాళ్లకు నేర్పండి. పిల్లలు ఇలా తయారవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులు. అమ్మా, నాకు మొబైల్ ఇవ్వు, నేను ఫోన్ చూసుకుంటూ ఫుడ్ తింటా, లేకపోతే తినను అని పిల్లల అల్లరి చేస్తే పిల్లల్ని కొట్టడం ఇష్టం లేక పిల్లల చేతులకు మొబైల్ ఇస్తారు. ఇలా ప్రతి విషయంలో పిల్లల మాటనే వినేలాగా తల్లిదండ్రులు తయారవుతున్నారు. ముమ్మాటికి తల్లిదండ్రులే కారణం. పట్టుమని 18 సంవత్సరాలు కూడా నిండి ఉండవు, వాడికి ఒక బైకు, ఒక మొబైల్. ఇది కానీ వాడికి కొనివ్వకపోతే వాడు బెదిరిస్తాడు. ఇది పక్కన పెడితే మహారాష్ట్రలో ఐఫోన్ కొనివ్వకపోతే దూకి చస్తా అని బెదిరించి తన కుమారుని కాపాడడానికి పోయి ఆ కొండ చివరన ఉన్న ఆ పిల్లవాడు తన తండ్రిని కూడా లోయలోకి పడి చనిపోయారు. ఇది చూసి షాక్ అయినటువంటి తల్లి కూడా ఆ కొండ మీద దుంకి అక్కడికక్కడే స్పాట్లో చనిపోయారు. దీనికి కారణం కష్టం వస్తే చాలు చచ్చిపోతాం అని బెదిరించడం పిల్లలకు సరదా అయిపోయింది. ఒక్కటి మాత్రం నిజం, తల్లిదండ్రులుగా మీ పిల్లలతో సమయం గడపండి. ఎంతో కష్టపడి చదివిస్తున్న మీ కష్టాల గురించి మీ పిల్లలకు చెప్పండి. వారి జీవిత లక్ష్యాలు, కష్టాలు ఎలా ఎదుర్కోవాలో వాటి మీద వాళ్లకు అవగాహన పెంచండి. లేదు మా పిల్లలకు సుకుమారంగానే పెంచుదామంటే ఎలాంటి సంఘటనలు చూడవలసి వస్తుంది.